మేడం ఒక్క నిమిషం మేడం. బోర్డ్స్ లేవు మేడం, కట్టిస్తాం సరే కట్టించుకుందాము. టాయిలెట్స్ ఉన్నాయా మీకు అందరికీ? ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఇది దాదాపుగా హాస్టల్ 3 రాసుకోయా. ఒక ఇన్వర్టర్ హాస్టల్కి వాళ్ళు నైట్ టైం ఇబ్బంది పడుతున్నారు కరెంట్ పోతే, అండ్ ఒక వాటర్ ప్లాంట్ రాసుకో. అవి 2 నేను ఇస్తాను, సరేనా? మా యొక్క పాఠశాల తరఫున ఉమెన్ ఎంపవర్మెంట్ మేడం, మీరు మాకు ఒక ఆదర్శం, ఇన్స్పిరేషన్గా ఉండాలి కాబట్టి మేము ఒక చిరు సత్కారాన్ని థ్యాంక్ యూ మేడం. వేదిక మీద ఉన్న నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న చిన్నారులకి అందరికీ ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో ఇప్పుడే చెప్పారు మీ టీచర్స్, ఇక్కడ ఈ స్కూల్ నియోజకవర్గంలో కల్లా ఫస్ట్ వచ్చిందని చెప్పి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా. రాబోయే రోజుల్లో ఇంకా మీరందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నేను మాట్లాడేసిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చింది మీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, మీకు ఈ స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి, మీరు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీ ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ. ఎందుకంటే టీచింగ్ అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పి అర్థమైపోయింది మీ రిజల్ట్స్ చూసి. సో మిగతా ఫెసిలిటీస్ మీకు నేను ఏమైతే చేయగలనో అవన్నీ మీరు చెప్తే మనము ప్రభుత్వంతో, ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత ప్రమాణాల్లో విద్యని అందించగలమో అన్ని రకాలుగా ఆయన ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా. నేను మొన్నే వెళ్ళున్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి సమీక్ష జరుపుతానే ఉన్నారు, ఇంచుమించు ఒక 2-3 గంటలు. సో రాబోయే రోజుల్లో పిల్లలకి అందరికీ, స్కూల్స్కి ఇంకా ఉన్నతమైన పరిణామాల్లో విద్యని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. మన
ప్రభుత్వంలో విద్యార్థులకి గవర్నమెంట్ పాఠశాలలకి ఉన్నతమైన స్థానం కల్పించబోతున్నాము. అందుకు మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, డిసిప్లిన్తో ఉండాలి. అదేవిధంగా మీకందరికీ ఉన్నత విద్య అందాలి అంటే అన్ని పరిమాణాల్లో మీకు ఇక్కడ అన్ని వసతులు జరగాలంటే స్కూల్ టీచర్స్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పారు. బట్ ఇంకా కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలు అయితేనేమి గవర్నమెంట్ స్కూల్స్కి ఎటువంటి సాయం నా వల్ల కావాలన్నా కూడా నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరము ముందుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2016 నుంచి నేను మీలాంటి పిల్లలతోనే 6th క్లాస్ నుంచి 10th వరకు నేను కరెస్పాండెంట్ దానికి ఆ స్కూల్ నడుపుతూ ఉంటాను, ఫ్రీ ఎడ్యుకేషను. బట్ హాస్టల్ లేదు కాబట్టి నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. మా స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం నేనే